స్వీకరించినటువంటి వారై రాక్షస సంహారాన్ని అలవోకగా సాగిస్తారు. అందుకని దానికి గుర్తుగా ఈనాడు అటు గరుడపటం ధ్వజపటం మీద గరుత్మంతుడు, అలాగే ముందర పెరియ తిరువడి సిరియ తిరువడిగా ఉన్నటువంటి హనుమంతుడు, అలాగే ఆదిశేషుడు, అందరూ పరివార దేవతలందరూ కూడా ఇక్కడ స్వామివారి ముందర సేవిస్తూ ఉండగా స్వామి అలవోకగా కదులుతూ ఉన్నారు ఆ అందమైనటువంటి బంగారు తిరుచి సేవా విశేషంలో. అంతేకాదు తాళ్లపాక అన్నమాచార్యులు ఆ సేనాధిపతి ఉత్సవాన్ని చూసి అంటారు, అది వచ్చే ఇది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులను పట్టి పారరో అసురులు అని రాక్షసులు మహాభయంతో పరిగెడతారంట. విష్ణుదేవుని యొక్క సేనాధిపతి రాక రాక్షసులకు భయం కలిగించింది. ఆ 10 దిక్కులకు అదిగో పారిపోండి, వస్తున్నాడు ఆయన మహాపరాక్రమశాలి, ఆయన కంటిలో పడితే మనం మిగలము సుమా అని అనేక విధాలుగా ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ పారిపోతారట. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పరాక్రమశాలురైనటువంటి అనుచరులతో కూడిన సంస్థానం బ్రహ్మాండ సంస్థానం సామాన్యం కాదంటారు స్వామి పురందరదాసు. అదే అంటారు, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సాక్షాత్తు సమస్తమైనటువంటి దోషాలను పాపాలను అలవోకగా తీసి పారేసేటువంటి అద్భుతమైన పర్వత శ్రేష్టమిది వెంకటాచలం. వెంకటాచల నాయకుడు స్వయంగా నిలబడి వైకుంఠపురవాసుడుగా అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నుల నుంచి జాలువారేటువంటి కరుణారస వృష్టితో పరమ పవిత్రంగా సమస్త విశ్వాన్ని తన ఎదురుగుండా వచ్చిన భక్తుల హృదయాలను చేస్తున్నటువంటి మహాత్ముడు శంఖము చక్రము ధరించి విస్మయమైనటువంటి చిరునవ్వులతో చిన్మయ రూపంగా కనబడేటువంటి ఆ భగవానుడు అదిగో అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం. సాక్షాత్తు అంబుజోద్భవుడైనటువంటి ఆ బ్రహ్మగారి చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి దివ్యస్వరూపుడు కాబట్టే తానే నేరుగా ఎదురుగా ఉండి ఆ బ్రహ్మగారు ఇక్కడ ఈనాడు ఈ 10 దినములు కూడా కదలకుండా తాను దగ్గర ఉండి తన పేరుతో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తున్నాం. అదిగో హనుమంతుడు అద్భుతమైన రీతితో 2 చేతులు జోడించి శ్రేష్టమైనటువంటి ఆ కిరీట విశేషంగా కనబడేటువంటి ఆ పాగాతో కూడినటువంటి కిరీటాన్ని ధరించి భగవానుడికి అభిముఖంగా నమస్కరిస్తూ వారి యొక్క సేవా విశేషాలను నిర్వహించుతున్నాడు. అంతేకాదు ఆయన అద్భుతమైనటువంటి శబ్దబ్రహ్మస్వరూపుడు, సమస్తమైనటువంటి కళ, అందుకనే సర్వకళాస్వరూపుడు ఆయన. తుంబురుడు నారదుడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతవేత్తలు ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని చరిత్రను గానం చేస్తుండగా ఇదిగో వెంకటాచలం మీద అద్భుతమైనటువంటి బ్రహ్మాండ సంస్థానంలో ఆయన తమ ఉత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు. గోవింద.